గోదావరి పుష్కరాల సందర్భంగా మోడల్ పుష్కర పంచాయతీ ప్రణాళికపై అధికారులతో సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్. ఇక మునికూడల్ని గోదావరి మోడల్ పుష్కర పంచాయతీగా అభివృద్ధి చేయాలని పవన్ ఆదేశించారు. ఈ క్రమంలో అక్కడ జరుగుతున్నటువంటి ప్రగతి పనులపై ఆరా తీశారు. ఘాట్లకు వెళ్లేందుకు రహదారులు, భక్తులకు కల్పించే సౌకర్యాలు, పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు వివరించారు. ఈ నెల 18 తర్వాత తాను స్వయంగా మునికూడలకు వస్తానని పవన్ చెప్పారు. మునికూడల్ని నమూనాగా తీసుకోవాలని, మిగతా చోట్ల పుష్కర ఘాట్లు అభివృద్ధి చేయాలని సూచించారు. 10-15 రోజుల్లో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో చెప్పాలని అధికారులను ప్రశ్నించారు. గోదావరి పుష్కరాలను స్వచ్ఛంగా, శుభ్రంగా నిర్వహించాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు పవన్. గోదావరి పుష్కరాలకు ఆతిథ్యం ఇచ్చే 228 గ్రామ పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. పంచాయతీల నుంచి వచ్చేటువంటి మురుగు నీరు చుక్క కూడా గోదావరిలో కలవకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు పవన్. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ పంచాయతీలుగా తీర్చిదిద్దే బాధ్యతను జిల్లా కలెక్టర్లు తీసుకోవాలని సూచించారు. ఇందుకు పక్కా ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. 80 మీటర్ల వెడల్పున్నటువంటి ఈ ఘాట్లో 75,000 మంది పుష్కర స్నానం చేసేందుకు అనువుగా ఉంటుందని చెప్పారు. ఈ ఘాట్ వద్ద అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లను పక్కాగా చేయాలని ఆదేశించారు పవన్ కళ్యాణ్.